నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ఇటీవల జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ తొక్కి నారతీస్తా అంటూ ఆయన వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకవేళ మీ ప్రభుత్వం వస్తుందని మీరు విర్రవీగుతున్నారేమో, మీరు ఏదో రపరప అని మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా. సరే, మీ ప్రభుత్వం వచ్చిందనుకుంటే మీరు ఏం చేయగలరు? మీ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మిమ్మల్ని తొక్కి నారతీస్తాను, రౌడీ ఎలిమెంట్స్ అని మాట్లాడారు. దాని మీద ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్ట్రాంగ్గా ఉంటారని. అయితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సంబంధించి వైసీపీ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది. అంటే కొంచెం పరుష పదజాలం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా కొన్ని ఫోటోలు చక్కర్లు కొడతామని. అదేంటంటే పంతం నానాజీ గారు యాక్చువల్గా ఆయన అప్పుడు లేరు అక్కడ, అయినా ఆయన ఉన్నట్టు ఏ ఫోటో తయారు చేసి మరి జనసేన పార్టీకి చెందినటువంటి పంచకర్ల సందీప్ ఆయన ఫోటో, ఆయన అప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆఫీసు ఆ ప్రాంతంలో ఒక నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు లకారం భాషతో మాట్లాడారు. చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ క్రమంలో పంచకర్ల సందీప్ తన అధినేత మీద అభిమానంతో మరి ఒక నిరసన తెలియజేయడానికి వెళ్ళే క్రమంలో ద్వారంపూడి అనుచరులు తెగబడ్డారు, రాళ్ల దాడి చేశారు. పంచకర్ల సందీప్ చొక్కాని చించి కర్రలతో రాళ్లతో దాడి చేశారు. వీర మహిళల మీద కూడా దాడి చేశారు. బూతు వ్యాఖ్యలతో దాడి చేశారు. ఇప్పటి వరకు కూడా మరి జనసేన నేతలను చొక్కాలు చింపి పరిగెత్తించిన, వీర మహిళలను లకారం భాషలతో బూతులు తిట్టి వారిని కొట్టి వారిని ఇబ్బందులు పెట్టి పరిగెత్తించిన, ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా జనసేన పార్టీ తీసుకోలేకపోయింది. ఫెయిల్ అయింది, అట్టర్ ఫెయిల్ అయింది. కూటమి ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. వీర మహిళలను లకారం భాషతో తిట్టి పంచకర్ల సందీప్ని చొక్కా చించి రాళ్ల దాడి చేసి కర్రలతో కొడితే అప్పుడు కేసు ఎవరి మీద ఫైల్ అయింది? వీళ్ళందరూ దూరంపూడి ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద దుమ్మికి వచ్చారని చెప్పేసి వీళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పటికి కూడా పంచకర్ల సందీప్ కానీ లేకపోతే కొంతమంది వీర మహిళలు, అక్కడ ప్రధానంగా చెప్పాలంటే మహిళా నాయకురాలు ఉన్నారు, గంటా స్వరూప గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారి సొంత పార్టీ నాయకుల మీద అంత దాడి చేసి ఆ విధంగా మాట్లాడిన దూరంపూడి అనుచరుల మీద కేసు పెట్టే ధైర్యం జనసేన పార్టీ చేయలేకపోయిందా? ఎందుకు చేయలేకపోయింది అనేటువంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకపోయినా తొక్కి నార్తిస్తా అంటున్నారు వైసీపీ. మీరు అధికారంలో ఉన్న 2 సంవత్సరాలు దాటినా మిమ్మల్ని లకారం భాషతో తిట్టినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కనీసం ఆయన మీద వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం కూడా కాకినాడలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులు చేయలేకపోయారంటే వాళ్ళు మీకు రాజద్రోహం చేస్తున్నారు అనేటువంటి చర్చ కాకినాడ జిల్లాలో నడుస్తుంది. ఈ రోజుకి ద్వారంపూడి స్వేచ్ఛగా తన వ్యాపారాలు చేసుకుంటున్నాడు. తనను ఎవరు కూడా కదిలించే ధైర్యం లేదు. మరి జనసేన నాయకుల మీద, వీర మహిళల మీద దాడి చేసిన ద్వారంపూడి అనుచరుల మీద కూడా ఎవరు కేసులు పెట్టలేదు. పైగా వీళ్ళను కొట్టి వీళ్ళ మీద కేసులు పెట్టి 2 ఏళ్ల నుంచి కూడా కోర్టుల చుట్టూ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే జనసేన నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ద్వారంపూడి మాత్రం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఆయన వ్యాపారాలు నిన్నమన్నటి వరకు సాగినాయి. కొత్తగా ఈ మధ్య ఏదో ఒక నెల రోజుల క్రితం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి దాని ముందు వరకు కూడా ద్వారంపూడి గారి సోదరుడు అయినటువంటి వీరభద్రారెడ్డి గారు ఉన్నారు. మొత్తం వారి చేతిలోనే ఉంది. ఇప్పుడు కూడా వారి చేతిలోనే, వెనక నుంచి వారే నడిపిస్తున్నారనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. 2 ఏళ్ల దాకా వాళ్ళే నడిచింది, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల వరకు. అయితే ఇక్కడ లోపం? పవన్ కళ్యాణ్ గారు ఎంతో సిన్సియర్గా, ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అరాచక నేతల మీద ఆయన యుద్ధం. వైసీపీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఏమీ ఆయన యుద్ధం చేయడు. కొంతమంది అరాచక శక్తులు ఉన్నాయి, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు. ఆ క్రమంలో అధినేతకి కదా లాయల్గా ఉండాలి. కానీ కొంతమంది మాత్రం ద్వారంపూడికి అక్కడ సరెండర్ అయిపోయి, అక్కడ ద్వారంపూడికి అయ్యారు, ఇంకొక దగ్గర ఇంకొకరికి అయ్యారు, ఇంకొక దగ్గర ఇంకొకరికి అయ్యారు అధికారం ఉన్న దగ్గర. కానీ కాకినాడ అంటే ఈరోజు జనసేన పార్టీ అడ్డా. కాకినాడ పార్లమెంటు ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ, అదేవిధంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ ఎమ్మెల్యే, అదే కాకినాడ పార్లమెంటు కింద ఉన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు ఉన్నారు, ఉడా చైర్మన్ జనసేన పార్టీ. ఇలా ఇన్ని పదవులు బలంగా కాకినాడ జిల్లాలో జనసేన ఉంటే, అధికారం అంతా కాకినాడ జిల్లాలో జనసేన కబంధ హస్తాల్లో ఉంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక కేసు పెట్టే ధైర్యం కానీ, ఒక్క ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కానీ
చేయలేనటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి కాకినాడలో జనసేన పార్టీది. మరి ఇక రాయలసీమలో వైసీపీని ఏమి ఎదుర్కొంటారు? ఒకవేళ అధికారం రాలేదు, 29లో అధికారం పోయింది, రాయలసీమలో ఎవరిని తొక్కి నారదీస్తారు? ప్రకాశం జిల్లాలో ఎవరిని తొక్కి నారదీస్తారు? ఉత్తరాంధ్రలో ఎవరిని తొక్కి నారదీస్తారు? మీ సామాజిక వర్గం, మీ కంచుకోట, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అంటే కాపు కంచుకోట, కాకినాడ పార్లమెంట్ అంటే కాపులు కంచుకోట. అక్కడ టీడీపీ నుంచి ఉన్నవాళ్ళు కూడా కాపులే ఎమ్మెల్యేలుగా మెజారిటీ ఆ పార్లమెంట్ కింద. అదేవిధంగా అక్కడి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సానా సతీష్ ఆయన కాపే. మరి మీ వర్గం అంత బలంగా ఉన్నటువంటి దగ్గరే మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా మీ నాయకుల మీద, మీ వీర మహిళల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కనీసం మీరు చర్యలు తీసుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తూ ఉమ్మడి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది జనసేన నేతలు లోపాయకారి ఒప్పందంతో ద్వారంపూడితోటి విందులు చిందులు చేసి మరి ఆయన్ని స్వేచ్ఛ ఇచ్చారు, హ్యాపీగా వ్యాపారాలు చేసుకున్నాడు. ఈ రోజు వరకు ఆయన మరి మాఫియా మైనింగ్ డాన్ అంటారు, రేషన్ మాఫియా డాన్ అంటారు. మరి ఒక కేసు లేదు. ఎందుకు లేదు? నాయకుల లోపాయకారి ఒప్పందం వల్లే లేదు. లేకపోతే ఆయన మంచివాడనేగా, ఉత్తముడనేగా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాకినాడ వెళ్ళి ద్వారంపూడిని తూర్పారబట్టారు అతని అరాచకాల మీద. మరి ఎందుకు కేసులు లేవు? మరి అతను అరాచకవాది అయితే, అతను రేషన్ మాఫియా డాన్ అయితే కేసులు పెట్టాలి కదా, కనీసం వెలుగు తీయాలి కదా. అంటే టీడీపీ కానీ జనసేన కానీ అక్కడ కాకినాడ జిల్లాలో ఉన్న నేతలు ద్వారంపూడితో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న చర్చ. కాబట్టి ఇక్కడ ఫైనల్గా కార్యకర్తలే పిచ్చివాళ్ళు అవుతారు, కార్యకర్తలే సమిధలు అవుతారు, సమాధులుగా మిగిలిపోతారు. ఆ సమాధుల మీద ఏ రాజకీయ పార్టీ అయినా భవంతులు కడుతుంది. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇష్టానుసారంగా వైసీపీ మీద మాట్లాడితే, రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తొక్కిపెట్టి నార తీయటమే కాదు, వాళ్ళు లేకబ్డెత్తలు చేస్తారు, అవసరమైతే చంపేసి శవాలను మాయం చేస్తారు, ఇంకా ఏదైనా చేసేటువంటి ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు జనసేన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ పెట్టిన కేసుల నుంచి వాళ్ళని బయట వెళ్ళకపోయిన పరిస్థితులు ఈ 2 పార్టీలు ఉంటే, రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి గంటెలు కూడా మోగుతూ ఉన్నాయి అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి జన సైనికుల మీద దాడులు చేసిన వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటం, జన సైనికుల మీద దారుణంగా దాడులు చేసినటువంటి కొట్టినటువంటి పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇస్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే టీడీపీ మీద దాడులు చేసిన వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వాల కోసం కష్టపడి పనిచేసి మరి మంచి పాలన ఉండాలి, మంచి ప్రభుత్వాలు రావాలని చెప్పేసి గత ప్రభుత్వానికి సహకరించకుండా ఉన్న పోలీసు అధికారులు అందరూ వీఆర్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి వారికి అంత తీరుకుండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఎక్కడ ఏ ఊర్లో ఏం జరుగుతుందో తీరుకుండే పరిస్థితి లేదు. కాబట్టి నియోజకవర్గాల్లో నాయకులు ఆటోమేటిక్గా వారు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు కలిసే వ్యాపారాలు చేసుకున్నారు. అందులో కాకినాడలో అది వైసీపీ జనసేన బాగా వ్యాపార సామ్రాజ్యాలు కలిసి నడుపుకుంటున్నారనేటువంటి మరి రూమర్స్ తారాస్థాయికి చేరిపోయినాయి. ఇప్పటి వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మీద మాట్లాడే ధైర్యం కాకినాడలో ఉన్న ఏ జనసేన పార్టీ నాయకుడికి లేదు. ఇది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో మరి రేపొద్దున ప్రభుత్వం మారితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తొక్కి నారతీస్తారనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ముందు ద్వారంపూడి తొక్కి నారతీయండి. మిమ్మల్ని లకారం భాషతో దూషించాడు, చంద్రబాబు గారు లకారం భాషతో దూషించాడు. మీ పార్టీకి చెందిన కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు మీకు అన్యాయం చేస్తూ, మీకు ద్రోహం చేస్తూ ద్వారంపూడితో లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని సేల్ అవుతున్నారనేటువంటి రూమర్స్ కాకినాడలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా. కాబట్టి జనసేన పార్టీ కానీ, ఆ పార్టీ అధినేత కానీ, టీడీపీ పార్టీ కానీ, ఆ పార్టీ అధినేతలు కానీ లోపాయకారి ఒప్పందాలు చేసుకునేటువంటి నాయకుల మీద ఒక కన్నేసం చేస్తున్నటువంటి అవసరం అయితే ఉంది.